ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. వెల్కమ్ టు సై 2024. ఆంధ్రాలో మరో రెడ్డి కింగ్డమ్ అనపర్తి నియోజకవర్గం. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి రెడ్డిల డామినేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచేది మాత్రం రెడ్డిలే. 3 దశాబ్దాలుగా రెడ్డి సామాజిక వర్గ నేతల హవా నడుస్తున్న అనపర్తిలో ఈసారి గెలుపవరిది సై 2024లో చూద్దాం. అనపర్తి నియోజకవర్గంలో ఇప్పటికీ అందుతున్న డేటా ప్రకారం మొత్తం ఓటర్లు 2,18,332 మంది ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 1,07,613 మంది ఉన్నారు. ఇక మహిళా ఓటర్లు 1,10,716 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ట్రాన్స్జెండర్స్ 3 కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పులివెందుల తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గం అనపర్తి. కాకపోతే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా రెడ్డి సామాజిక వర్గం వారే కావడంతో ప్రతి ఎన్నికలో పోటీ హోరాహోరీగా ఉంటుంది. పెదపూడి, బిక్కవోలు, రంగంపేట, అనపర్తి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉంటాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి రికార్డు స్థాయిలో మెజార్టీ దక్కింది. ఇక అనపర్తిలో 2019లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 2019లో వైసీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డికి భారీ మెజార్టీ దక్కింది. ఏకంగా 55,207 ఓట్ల మెజార్టీతో సత్తి సూర్యనారాయణ రెడ్డి విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం ఆయనకు ఇక్కడ 1,11,771 ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం ఓట్లలో 59.86%. ప్రత్యర్థి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి 56,564 ఓట్లు దక్కాయి, అంటే 30.30%. 2019లో ఇక్కడ జనసేన కూడా పోటీ చేసింది. 6.88% ఓట్లు సాధించి, అంటే 11,769 ఓట్లు వచ్చాయి. అనపర్తి నియోజకవర్గంలో ఇది రికార్డు మెజారిటీ. ఎంత కాదన్నా అనపర్తి నియోజకవర్గంలో రెడ్డిల డామినేషనే ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా కమ్యూనిటీలు ఉన్నప్పటికీ ఇక్కడ రెడ్డిలు ఏ పార్టీకి మద్దతు పలికితే ఆ పార్టీ విజయం సాధిస్తుంది. విచిత్రం ఏంటి అంటే ఇక్కడ పోటీ చేసే ప్రధాన పార్టీలు కూడా రెడ్డి కమ్యూనిటీ నుంచే అభ్యర్థులను దించుతూ వస్తున్నాయి. 1983 నుంచి ఇదే జరుగుతుంది. ఇంతకీ 2024లో అనపర్తిలో ఏం జరగబోతోందో చూద్దాం. 1983 నుంచి కొనసాగుతున్న సంప్రదాయమే ఈసారి కూడా 2 ప్రధాన పక్షాలు కొనసాగించాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డినే మళ్లీ ఎన్నికల రణరంగంలోకి దించింది వైసీపీ. గత ఎన్నికల్లో ఆయనకు భారీ మెజార్టీ రావటం, రెడ్డి కమ్యూనిటీలో వైసీపీకి బలమైన కార్యకర్తలు ఉండడంతో సూర్యనారాయణ రెడ్డి సరైన అభ్యర్థి అని వైసీపీ భావిస్తోంది. అయితే ఇక్కడ కూటమి కూడా మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డినే ఎన్నికల రణరంగంలోకి దించింది. రామకృష్ణారెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ కండువాను వదిలి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలోకి వచ్చిన తర్వాత కూడా నల్లిమిల్లినే ఎంపిక చేసింది కూటమి. నల్లిమిల్లి మూలారెడ్డి వారసుడిగా బలమైన టీడీపీ కార్యకర్తగా రామకృష్ణారెడ్డికి ఇదివరకు గుర్తింపు ఉంది. 2014లో సూర్యనారాయణ రెడ్డిని ఓడించిన హిస్టరీ కూడా ఉంది. మొదటి నుంచి ప్రజల్లో ఉంటూ వస్తున్న రామకృష్ణారెడ్డి ఈ ఎన్నికను సీరియస్గా తీసుకున్నారు. చూద్దాం ప్రజలు ఎవరి వైపు నిలబడతారు. సై 2024లో మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.